ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనకి స్కై క్లియర్గా ఉంది. 3 రోజుల నుంచి తుఫాను పడటం వల్ల మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోయాము. అందుకని ఈరోజు సండే అవటంతో నేను అన్ప్లాన్డ్ ఒక రైడ్ చేస్తామని చెప్పేసి రెడీ అయిపోయి ఇంక మనం బైక్ మీద కలుద్దాం. ఎక్కడికి వెళ్దామని తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. లో ఫ్లేర్ ఇండికేటర్ చూపిస్తుంది కాబట్టి ఒక ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి మనం ఇమీడియట్గా. ట్రిప్ 0కి సెట్ చేద్దాం. చేతికి గ్లౌజులు ఎందుకు వేసుకోలేదంటే నేను ఇప్పుడు వెళ్ళే డెస్టినేషన్ నాకు అంత ఐడియా లేదు. జీపీఎస్ ఆన్ చేయాలి కాబట్టి గ్లౌజులు ఉంటే కుదరదు. ఇంకా లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓం నమః శివాయ్. అసలు ఈ టైంకి మనం గుడిసె రైడ్లో ఉండాల్సింది. ఈ తుఫాను వల్ల మొత్తం అంతా ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా నా రైడింగ్ గురించిన అప్డేట్స్ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. పైన మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు ఆర్కే, నేను, వెంకట్ ముగ్గురం కలిసి దొనకొండ వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశాము. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా నేనే సోలో రైడ్ వెళ్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. ఇప్పుడే తెనాలి రీచ్ అయ్యాను. జీపీఎస్ పెట్టుకోవాలి. ఇదేంటో ఈ రాడ్డు ఊడిపోతూ ఉంది పద్దాకలు. దీని స్క్రూ టైట్గా లేనట్టుంది. అయితే రూటు నాకు ఐడియా లేదు. ఇప్పుడు నేను వెళ్ళే డెస్టినేషన్కి జీపీఎస్ పెట్టుకోవాలి కాబట్టి మొబైల్ని ముందు మౌంట్ చేశాను. ఈ మొబైల్ మౌంట్ కూడా కొత్తదే, ఇంతకుముందు లేదు. రూట్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అందుకే లెఫ్ట్ సైడ్ ఆపేసి ఒకసారి జీపీఎస్ అంతా మొత్తం చెక్ చేసుకుందాం అని చెప్పేసి వస్తున్నాను. ఇక్కడ బోర్డు మీద వేమూరు అని చెప్పేసి రాసేసి ఉంది. ఓకే, అంతా పర్ఫెక్టే. ఇంక వెళ్ళిపోవటమే. ఇప్పుడే కొల్లూరు రీచ్ అయ్యాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను. సో దోశ ఆర్డర్ చేశాను, వస్తుంది. ఇది కృష్ణా వారధి. ఒకసారి దిగి మనం చూద్దాం. ఈ కృష్ణా నది ఇటు నుంచి వచ్చేది ఇటు సైడ్ ముందుకెళ్ళిపోయి హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిద్ది. కాబట్టి ఈరోజు మన రైడ్ హంసల దీవి. హంసల దీవి 4 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నాకు దూరంగా ఏదో స్టాచ్యూలా కనపడుతుంది. అదేంటో దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. అయితే ఇక్కడ రూటు మళ్ళీ డైవర్షన్ వచ్చింది. బోర్డు మీద మచిలీపట్నం స్ట్రైట్ అని రాసాను, కానీ హంసల దీవి ఎటువైపు అనేది రాసలేదు. నాకు తెలిసి రైట్ సైడ్ ఏమైనా ఉందేమో. చూద్దాం ఒకసారి కొంచెం ముందుకెళ్ళి. అక్కడ బోర్డు మీద హంసల దీవి అని చెప్పేసి రాసింది. సో పదండి ఇంక ముందుకెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా గ్రీనరీగా ఉంది. భలే ఉంది సీనరీ చూడడానికి. ఇదేంటిది, ఇది రోడ్డుకి అడ్డంగా ఏదో పెట్టారు. ఇక్కడైతే పోలీసులు కూడా కూర్చొని ఉన్నారు. అమ్మా, ఇక్కడి నుంచి మనకి ఇంకా 3 కిలోమీటర్స్ ముందుకెళ్తే సాగర సంగమం అనేది వచ్చింది. తుఫాను హెచ్చరికల కారణంగా ఇక్కడ మనకి ఎలో చేయట్లేదు పోలీసులు. జుగాడు చేద్దామన్నా కూడా అవకాశం లేదు. ఇక్కడ అందరూ చూడండి, చాలామంది వచ్చి పాపం వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ అందరూ ఆగిపోయారు. సో కష్టమేమో మరి, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. చూద్దాం మరి ఏమవుద్దో. కొంచెం వెయిట్ చేద్దాం. ఏమన్నా అందరూ వచ్చారు కాబట్టి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే వదులుతారేమో చూద్దాం. చూసి ఒకవేళ ఎలా చేయకపోతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోవటమే. అయితే మీకు రిటర్న్లో తెనాల దగ్గర మనకి బోట్ శాంచురీ ఒకటి ఉంది. కనీసం అదన్నా చూసుకొని వెళ్దాం ఇంకా. అయితే ఈ రూట్లో నేను ఇక్కడ జ్వర చేసింది ఏంటంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు చిన్న కాలువలాగా వెళ్తూ ఉంది. ఇదే ఈ రూటు స్పెషాలిటీ నాకు తెలిసినంత వరకు. డ్రోన్ ఎగరేద్దాం అన్నట్టుగా బయటికి తీశాను. భయంకరంగా ఊగింది. భయంకరంగా గాలి వస్తుంది. దానివల్ల డ్రోన్ అంతా ఎట్లా ఊగిపోయింది. అటువైపు వెళ్ళిపోతే అవనగడ్డ, ఇటువైపు వెళ్ళిపోతే మనకి ఇటువైపు వెళ్తేనేమో గుంటూరు జిల్లా, అటువైపు వెళ్తేనేమో కృష్ణా జిల్లా. ఇది కృష్ణా వారధి అనమాట. ఒకసారి కృష్ణా వారధి ఉంటే అక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా కృష్ణా రివరు. సో ఇప్పుడు ఈ కృష్ణా రివరే మనకి ఇక్కడ వెళ్ళేసి హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిద్ది అనమాట. కాకపోతే అక్కడ ఎలో చేయలేదు కాబట్టి ఇంక మనం చేయగలిగింది ఏం లేదు. Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above, I just need one. ఉప్పలపాడు పక్షుల కేంద్రం దగ్గరికి వచ్చేసాను. ఒక ఫోటో తీసుకొని థంబ్నెయిల్ కోసం ముందుకెళ్ళిపోదాం. ఈ ఉప్పలపాడు బర్డ్ సెంచరీ ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి అయితే పక్షులు అయితే నాకు బాగానే కనపడుతున్నాయి. ఇవి బొమ్మలండి. వెనకాల మనకి చెట్ల దగ్గర మీకు పక్షులు కనపడుతూ ఉంటాయి. వెళ్ళి చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి పక్షులు ఉన్నాయి.
వెనకాలంతా కూడా ఇవన్నీ చూడండి, పక్షులే ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్షులే. కొన్ని పక్షులు చూడండి అక్కడ. ఇక్కడ ఇన్ని పక్షులు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి మనకి ఇక్కడ ఏమేమి పక్షులు వస్తాయో మొత్తం రాస్తున్నాయి, ఒకసారి చూద్దాం. స్టోర్క్ అంట, ఇది స్పాట్ బిల్డ్ డక్ అంట, ఇది గ్లాసీ ఐబిస్, ఇది ఓపెన్ బెల్ స్టార్క్, ఇది బ్లాక్ హెడ్ ఐబి. మనకి ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ కూడా స్నాక్స్ బార్ అని చెప్పేసి కూడా ఉంది. కాకపోతే ఈరోజు ఎందుకో బంద్ ఉంది, తెలియదు మరి కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయో. సో దీని ఎదురుగానే మనకి ఇవన్నీ కూడా బోట్స్ ఉన్నాయి. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape, a lovely start, but letting go's the hardest part, swimming in this deep, deep blue. రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇది కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. జై హింద్. ఇదే తేనె పరిశ్రమ. ఇక్కడ గుంటూరు నుంచి ఇది 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. నారాకోడూరు మీదుగా తెనాలి వెళ్ళే దారిలో ఉంది. తెనాలి నుంచి మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మీరు రోడ్డుకి అవతల సైడ్ పెట్టెలు చూడొచ్చు.